హలో అండి, ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో గోంగూర పులావ్ చూపిస్తున్నాను. సో ముందుగా పాట్ని ప్రీహీట్ చేసుకుంటాము. పాట్ ప్రీహీట్ అయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాము అండ్ కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడేవే ఇందులో మనం వాడతాం అనమాట. ఇప్పుడు ఒకసారి దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. బగారా కూడా వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. రిమైనింగ్ టమాటో ఇంకా కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో గోంగూర వేసుకుంటున్నాము. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో గోంగూర. ఇందులో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాము. సో ఇది 98 వరకు రాగానే అప్పుడు ఓపెన్ చేసుకుంటాం. 98 వరకు లిడ్ రీచ్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ధనియాల పొడి కొద్దిగా, ఇదంతా వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. సో మసాలా అంతా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుంటాం. ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం సేపు సోక్ చేసాం. ఇది ఒక 10 మినిట్స్ అలాగా సోక్ చేసి పెట్టుకున్నాం రైస్. మనం రైస్ 3 కప్స్ తీసుకున్నామండి. ఇందులో మనకి 4 సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానిపోయింది కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా మిక్స్ చేసుకొని సెక్విక్ లిడ్ పెట్టేసుకోవాలి. ఫైనల్ గా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సెక్విక్ లిడ్ తో పాట్ క్లోజ్ చేద్దాం. ఇలా ప్రెస్ చేసుకొని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుంటాము. సెక్విక్ లిడ్ ఎప్పుడైనా పెట్టినప్పుడు పాట్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటాము. ఇప్పుడు ఆడియో తమ్లో సాఫ్ట్ విండోలో 1 మినిట్ టైం సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు సౌండ్ వస్తుంది కదండి, సిమ్లో పెట్టేసుకుంటాము. హీట్ ఎక్కువగా ఉంది, తగ్గించమని చెప్తుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటాము. సో ఇప్పుడు కుకింగ్ అయిపోయిందండి, 0-0 వచ్చింది. ఇప్పుడు ఆడియో తమ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు రెస్టింగ్ అనేది ఇద్దాం. ఈ ప్రెషరైజ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో ఓపెన్ చేసాము, చూడండి ఇంకా చక్కగా వచ్చింది. సో ఏఎంసీలో ఏదైనా సరే మనం ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అవుతుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కూడా మోర్ ఇన్ఫర్మేషన్ ఏఎంసీ గురించి కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.